2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన నాకు చాలా కలిచివేసింది. అదేంటంటే, ఒక అభిమాన నటుడిని చూడ్డానికి వెళ్ళి, సభలో పాల్గొని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఎంతోమంది 40 మంది మోర్ థాన్ 40 చనిపోయారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నేనేందంటున్నా అంటే, ఈ చనిపోయిన వ్యక్తికి 9 మంత్స్ ప్రెగ్నెంట్ వైఫ్ ఉంది. ఆమె భవిష్యత్తేంటి? పుట్టబోయే బిడ్డకి తండ్రెవరు? ఆ బిడ్డ భవిష్యత్తేంటి? ఆలోచించకుండా ఇలాంటి యూజ్‌లెస్ ఫెలోస్ చేసే ఆ రెడిక్యులస్ వర్క్స్‌ని నేనిప్పుడు క్వెషన్ చేస్తున్నాను. మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఇండియాలో అత్యధికంగా యూత్ ఉన్న కంట్రీ ఏదంటే ఇండియా. యూత్ కెన్ హ్యావ్ ఎనార్మస్ పవర్ అంటారు. దీన్ని రైట్ వేలో ప్రొజెక్ట్ చేస్తే యూ కెన్ క్రియేట్ ద వండర్స్. అలాంటి ఎనార్మస్ పవర్‌ని ఈ సర్కస్ స్టంట్స్ చూడండి ఒకసారి. ఆ సర్కస్ స్టంట్స్ యూజ్‌లెస్ ఫెలోస్ అందరూ చేసేది సర్కస్ స్టంట్స్. దేనికోసము? ఒక అభిమాన నటుడిని "అన్నా ఒక్క ఇట్టివ్వన్నా మేము బయట మొహం చూయించలేకపోతున్నామని" చెప్పేసేసి ఒకడు. తర్వాత "అన్నా నీకోసం ప్రాణాలను ఇస్తామని" చెప్పేసేసి ఆ లెవెల్‌లో అభిమానం పెరిగిపోతుంది మన ఇండియాలో. కానీ మీరు నిజమైన అభిమానాలు అనిపించుకుంటే మీ మీ అభిమాన నటుల్ని చూడండి. వాళ్ళు ఎంతో కష్టపడి యంగ్ హీరోస్ అయితే ఇంత చిన్న ఏజ్‌లో ఇంత పాపులారిటీ ఎందుకొచ్చింది మా అభిమాన హీరోకి? నేను కూడా ఆ పాపులారిటీని తీసుకొచ్చుకుంటాను. అంతే హార్డ్ వర్క్ చేస్తాను. డెడికేటెడ్‌గా వర్క్ చేస్తాను. మా అభిమాన హీరో సక్సెస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా హ్యాపీగా ఉంచుతున్నారు. అలాగే నేను కూడా సక్సెస్‌ఫుల్ పర్సన్ అయ్యి మా అమ్మానాన్నలను ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేట్టు చేస్తాను. ఎప్పుడైనా నా అభిమాన హీరో కనిపించినప్పుడు, "అన్నా నిన్ను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నాను. తీసుకొని నువ్వు ఎలాగైతే మీ అమ్మానాన్నలని ఎంత హ్యాపీగా ఉంచుతున్నావో, ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నావో, నేను కూడా అంతే చేస్తున్నా" అని చెప్పేసేసి సగర్వంగా చెప్పు. అప్పుడు నువ్వు నిజమైన అభిమానించుకుంటావు. కానీ ఇక ఇలాంటి పనులు చేయకండిరా బాబు. చిన్న పిల్లలను కూడా చంపేస్తున్నారు మీ అభిమానంతో. కాబట్టి మీ అందరిని ఏమేమంటున్నారు యూజ్‌లెస్ ఫెలోస్ అంటున్నారు. నచ్చితే షేర్ చేయండి ప్లీజ్.